సీఎం గారికి ఈరోజు నేను సూటిగా ఒక విషయం అడుగుతున్నాను. ఏ తప్పు చేయకుండా 1.5 మంత్ నుంచి న్యాయంగా మేము నడుచుకుంటూ మా బాధ సీఎం గారికి తెలియాలి. మాకెవరికైతే ఇల్లు లేవో మేము పేదలం ఉన్నాము. మేము ఓటేసి గెలిపించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మాకు చాలా నమ్మకమైన పార్టీ అని చెప్పి కనిపెట్టుకొని తిరుగుతూ మిమ్మల్ని కలవాలని చెప్పేసి మేము 1.5 మంత్ నుంచి ఒక మౌన పోరాటం సాగిస్తూ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. డబుల్ బెడ్‌రూమ్ కోసం ఏదైతే మేము అర్హత ఉందో దానికోసం ఎంఆర్ఓని కూడా కలవడం జరిగింది. అదొకటి. మళ్ళా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. చూడండి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళకి కూడా వినతి పత్రం మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం గారి ఇంటికి కూడా మేము వచ్చి, మీ ఇంటికి కూడా మేము వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పేసి ఎదురు చూడడం జరిగింది. ఆ రోజు 3 డిసెంబర్‌కి వచ్చినాం మేము. 3 డిసెంబర్‌కి మేము వచ్చి సీఎం గారిని ఖచ్చితంగా కలవాలి, ఆయనతో మేము మాట్లాడాలి, మీతో మాట్లాడితే మా సమస్యకు దారి కనపడుతుంది అని ఒక ఆశతో మేము రావడం జరిగింది. జరిగినా కూడా మాకు పని అవ్వలేదు. పని అవ్వకపోతే మేము చిన్న చిన్న మీటింగులు పెట్టుకొని ఎక్కడైతే ఖాళీ జాగా ఉందో అక్కడ కూర్చొని ఆ జాగా కబ్జా చేయలేదు, కబ్జా చేద్దామనుకోలేదు. దాంట్లో కూర్చున్నాక దాంట్లో ఎంత దోపిడీ జరుగుతుంది, ఎంత పెద్ద నాయకులు ఉన్నారు, దాని వెనకాల ఎవరైతే ఉన్నారో అందరిది కూడా మ్యాప్ నా కాడ ఉంది. కానీ నేను బయట పెట్టలేదు. అక్కడికొచ్చి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇరికించాలని చెప్పేసి వాళ్ళు చేసిన తప్పులు ఉంటే అది కూడా మేము పోలీసుల ముందు, మియాపూర్ పోలీసుల ముందు బయటపెట్టి వాళ్ళని పట్టించి మేము పక్కకు జరగడం జరిగింది. మేము 2 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఉన్నాము. గొడవలదేమో, పేచీలదేమో, కబ్జా చేయలేదు. మా పేరు ఎందుకు పెట్టినారు? మమ్మల్ని ఎందుకు ఇరికించినారు? జైలుకి మమ్మల్ని ఎందుకు పంపించినారు? మాకు ఈ రెండిటికి సమాధానం కావాలి. అంటే న్యాయం అడగకూడదా? ఎవరైతే కబ్జా చేసి అక్కడ దొంగతనంగా ఉన్నారో, ఎవరైతే దోపిడీ చేశారో, పేదవాళ్ళ నుంచి ఎన్ని కోట్లు వసూలు చేసినారో ప్రతి ఒక్కరిది పేరు నా కాడ ఉంది. ప్రతి ఒక్కరి లిస్టు నా కాడ ఉంది. కానీ నేను బయట పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే పాపం పండితే ఆడే బయటికి వస్తారు, గవర్నమెంట్ వాళ్ళని చూసుకుంటుంది అని ఓపికతో ఎదురు చూసినాం. ఈ పొద్దు తప్పు చేయకపోయినా కూడా ఏదైతే నేను కడుపు తిప్పల కోసం నేను ఫుడ్ పెట్టుకొని అమ్ముకుంటున్నానో అక్కడ నన్ను నిలవనిస్తలేదు. నా ఇంటి చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు, నన్నే వెంబడిస్తున్నారు, మా ఫోన్లు కూడా ఇవ్వలేదు, స్టేషన్కి పోతే సైన్ పెట్టమంటున్నారు, దౌర్జన్యంగా సైన్ పెట్టించినారు. ఏ డిపార్ట్మెంట్ అయితే ఉందో అక్కడ ఆ డిపార్ట్మెంట్కి మేము దొంగను పట్టియడం జరిగింది. కానీ ఆ నింద మా మీద వేసినారు. ఇది న్యాయమా? సీఎం గారు మరీ అడుగుతున్నాను, మిమ్మల్ని ప్రాయత్తపడి మిమ్మల్ని వేడుకుంటున్నాము, మీరు ఏదైతే మా మీద అక్రమ కేసు పెట్టినారో అది విచారణలో పెట్టండి. అసలైన దొంగలు బయట తిరుగుతున్నారు, వాళ్ళని ఎందుకు పట్టుకోవడం లేదు? వాళ్ళపైన ఫోకస్ ఎందుకు పెట్టడం లేదు? తప్పు చేయకపోతే మా మీద పెట్టారు అంటే మేము పేదోళ్ళమనా? మేము ముందుకు రాకూడదనా? మేము మీ ముందు మాట్లాడకూడదనా? ప్రజారాజ్యం సార్ ఇది. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. మా కష్టం చెప్పుకునే బాధ్యత మాకుంది. మా కష్టం తీరుస్తారనే విశ్వాసంతో మేము ముందుకు రావాల్సింది ఉంటుంది. మన ముందుకు రానీయరా? ఇంకా ఎంతసేపు ఉన్నా ఈ నాయకుడు ముందుకు రావాల్సిందే, ఈ కబ్జాదారులు ముందుకు రావాల్సిందే, ఈ అక్రమ ఆస్తులు ఉన్నది ముందుకు రావాల్సిందే. దీనికి గవర్నమెంట్ కూడా సహకరిస్తుందా? సీఎం గారు ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా మీకు, మా ఫ్యామిలీకి చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే నేను నోరిప్పితే ఎంతోమంది ఉన్నతాధికారుల కానించి, పెద్ద నాయకుల కానించి, రాజకీయ నాయకుల కానించి ఏదైతే దోపిడీ జరుగుతుందో వాళ్ళందరూ బయటకు వస్తారు. కానీ అది నాకు అనవసరం. ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం. కష్టపడితేనే పొట్ట నిండుతుంది, లేకపోతే లేదు. మేము ఇప్పటికి అడిగేది ఒకటే, మా మీద పెట్టిన కేసులు తీసేయండి. ఎవరైతే నిజమైన దోపిడీదారులు ఉన్నారో అక్కడ ఏదైతే అక్రమణంగా దోచుకొని అక్కడ నిలబడి పేదవాళ్ళ కానించి డబ్బులు తీసుకొని తిని కోట్ల కొద్దీ పెట్టుకొని ಅದಕ್ಕೆ రివర్స్ ఇవ్వకుండా ఇప్పుడు కూడా డబ్బులు తీసుకొని ఆడ మట్టి కుప్ప చేసి ఉన్నారు సార్. ఇప్పుడు కూడా కబ్జా చేసిన ఇదో ఇంకా కూలగొట్టలేదు సార్. రిజిస్టర్ ప్రకారం నా కాడ ఉన్నది, నేను చెప్తున్నాను కదా. కబ్జా చేసుకున్నాడు రాణి మాదిరి తిరుగుతున్నాడు, రాజు మాదిరి తిరుగుతున్నాడు, తప్పు చేసినోడు బయట హ్యాపీగా తిరుగుతున్నాడు. న్యాయం కోసం పోరాడిన మా మహిళలను మేము లేడీస్ మనకు చూడకుండా కూడా మమ్మల్ని తీసుకుపోయి జైలు పెట్టి మమ్మల్ని ఇంకా ఎంటాడుతున్నది. ఇది న్యాయమా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు న్యాయం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా రాజ్యం, ఇది ప్రజల కోసమే పుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అన్న గారు మీకు మళ్ళీ అడుగుతున్నా నేను, అసలు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినారంటే అది మా అదృష్టం అనుకున్నాం.
మీకోసము మేము మా అన్న గెలవాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు బ్రతుకులున్నాయని చెప్పేసి ఎంత తిప్పలు పడి, ఎంత కష్టపడ్డామో, కాంగ్రెస్ పార్టీకి మీకు ఎన్ని కష్టాలు పడి మేము గెలిపించుకున్నామో, ఎంతమంది మీరు గెలవకూడదని చెప్పేసి అడ్డం పడ్డా గూడా మేము అడ్డంగా నిలబడి రాత్రి పగలు కష్టపడి మిమ్మల్ని గెలిపించుకున్నాము. మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు గూడా మా ఓటు లిస్ట్ తీయండి. గాంధీ భవనంలో నేను పడ్డ కష్టం అక్కడ ఉంటుంది నా పేరు. నేను ఎంతమంది నా వెనకాల ఉన్నారో ఉంటుంది. లిస్ట్ తీయండి. నేను దొంగనా, దొరనా కనపడతది. అంతగా దొంగనైతే రోడ్డు మీద అన్నం పెట్టుకొని ఎందుకు బతుకుతాను సార్? అర్థం చేసుకోండి. అప్పు చేసుకొని ఎందుకు తింటా నేను దొంగనైతే? దొంగ బెంచ్ కార్ చేసుకొని తిరుగుతున్నారు. దొంగ అయ్యుండి గూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ పట్టుకోకుండా వాళ్ళని బయట పెట్టిందంటే దానికి కారణం ఏంటి? ఈ పొద్దు మళ్ళా మాకేదైనా జరిగిందంటే దానికి కారణం మొట్టమొదటిసారి గవర్నమెంటే. రెండోసారి ఏదైతే ఈ డిపార్ట్‌మెంట్ ఉందో వాళ్ళే దానికి కారణం. మళ్ళీ అడుగుతున్నా. ఎందుకంటే మా కాడ అధికారం లేదు, డబ్బు లేదు, డబ్బు హోదా లేదు, ఎవరిని మోసం చేయలేం. కష్టపడితేనే పొట్ట నిండుతది. ఇలాంటోళ్ళని బాధ పెడితే మీరు ఆలోచించండి. మీకు మంచిదైతే చూడండి. నేను మళ్ళా మీకు అడుగుతున్నా. మీరు విచారణ చేయండి. విచారణ మీద పెట్టండి. అసలైన దొంగను పట్టుకోండి. మేము తిప్పలు పడ్డామో, మేము ఏ దానికైతే మీ కాడికొచ్చినామో, మేము ఇంకా తిప్పలు పడుతున్నామో, మాకు దారి చూపించి, మాకు సహాయం చేయమని మా సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.